నేను రోజు బియ్యం ట్రాఫిక్ వెళ్ళాలి. నువ్వు 2 రూపాయలు వస్తానే కదా దానికి దీనికి మాకు అలవాటు హాయ్ పంపించాలి మోహన్ అన్నది సరే సరే రైట్ అందుకో రైట్ అందుకో సార్ 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 అన్నా ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటే మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం, విపరీతమైన భారం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు. ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఇదివరకు 14-19 ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం, ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ, అదివరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా
పేదలకి అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు కందిపప్పు అదేవిధంగా రైస్, స్టీమ్ రైస్ అవ్వచ్చు, అదేవిధంగా మన ఇంకో రైస్ ఏదది రా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోలులో వచ్చే లోపలికి 4 చోట్ల పెట్టడం కూడా జరిగింది. లాయర్పేట, దిబ్బల రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర, రైతు బజారు, డీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ, స్టీమ్ రైస్ కానీ, కందిపప్పు కానీ ఇవి తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా, వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరకు 220 రూపాయలు అదేవిధంగా 180 రూపాయలు వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి 160 రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ 49 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు, ఎవరు డీలర్లు ఉన్నా కూడా, ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ 4 ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక నెల రోజులే మనకు అయ్యింది. నెల రోజుల నుంచి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంకా మిగతాయి కూడా ఏదైతే మనం 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలు పరుస్తారు. మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పారు, అది కూడా అమలుపరిచే రోజులు వస్తాయి. మొన్న పెన్షన్స్ ఏ విధంగా అయితే 4,000 రూపాయల పెన్షన్స్ అన్నారో 4,000 రూపాయలు చెప్పిన మాట తప్పకుండా ఆ రోజు 1వ తారీఖే 47 లక్షల మందికి ఆ రోజు పెన్షన్ అంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు అనగానే